నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. మనకు లోన్ కావాలి, ఒక కళ నెరవేర్చుకోవాలి. కొత్త ఇల్లు కావచ్చు, బిజినెస్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు. కానీ ఈ కళలన్నిటికీ ముందుగా అడ్డంగా నిలిచే ఒక అదృశ్య గోడ ఉంది. ఆ గోడ పేరు సిబిల్ స్కోర్. బ్యాంకుల గేటు దాటే ముందు మన పేరుపై ఉన్న ఈ నెంబర్ మన భవిష్యత్తునే నిర్ణయిస్తుంది. ఈరోజు మా స్పెషల్ స్టోరీలో ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, దీన్ని ఎలా పెంచుకోవాలి, తక్కువ స్కోర్ ఉంటే ఏం జరుగుతుంది, ఒక చిన్న పిట్ట కథలా, థ్రిల్లర్లా మీ క్రెడిట్ లైఫ్లో ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా విడమర్చి తెలియజేస్తాను. తెలుసుకోండి. లోన్ తీసుకోవడం అంటే కొన్ని పేపర్లు, కొన్ని సిగ్నేచర్లు చేసేదే అనుకుంటారు చాలామంది. కానీ బ్యాంకుల డోర్ బెల్ నొక్కిన క్షణమే మీపై జరుగుతున్న మొదటి విచారణ సిబిల్ స్కోర్. ఇది 300 నుంచి 900 మధ్య ఉండే ఒక క్రెడిట్ నెంబర్. ఈ నెంబర్ ఎక్కువైతే మీకు లోన్ గేట్లు ఆటోమేటిక్గా ఓపెన్, తక్కువైతే ఎవరి ముందు మీ ఫైల్ ఓపెన్ కాదు. సిబిల్ స్కోర్ని అందించే ప్రధాన సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్. వాళ్ళు మీ గతంలో చేసిన ప్రతి చెల్లింపు, ప్రతి క్రెడిట్ కార్డ్ వినియోగం, మీరు తీసుకున్న పాత పర్సనల్ లోన్లు, కార్ లోన్లు అన్నింటినీ స్కాన్ చేస్తారు. మీ ఆర్థిక క్రమశిక్షణని 900 స్కోర్లో యాంకర్ల తెరపై చూపిస్తారు. 750 పైన ఉంటే మీ ఫైల్ బ్యాంకుల మేనేజర్ల ముందు వీఐపీలా నిలబడుతుంది. లోన్ అప్రూవల్ ఫాస్ట్, వడ్డీ రేట్లు తక్కువ, ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా తగ్గింపు. 700 నుంచి 750 మధ్య స్కోర్ ఉన్న వారికి మంచి అవకాశమే ఉన్నా బ్యాంకులు మీపై కాస్త అదనపు పరిశీలన చేస్తాయి. 600 నుంచి 700 మధ్య స్కోర్ ఉంటే లోన్ ఇస్తారు, కానీ రిస్క్గా చూడడం వల్ల వడ్డీ రేటు పెంచేస్తారు. 600 కంటే తక్కువైతే బ్యాంకు డోర్ మీ ముందే మోసుకుపోయే అవకాశం చాలా ఎక్కువ. సిబిల్ స్కోర్ మెరుగుపడడానికి మొదటి అడుగు సకాలంలో ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం. లేట్ పేమెంట్ ఒక్కసారి చేసినా మీ స్కోర్ మీద నీడలా పడుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్ వస్తే మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం కాదు, మొత్తం బిల్లు క్లియర్ చేస్తేనే మీ క్రెడిట్ హెల్త్ బలం పెరుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత, దానిలో 30% మాత్రమే వినియోగించడం బంగారం లాంటి రూల్. లిమిట్ 1,00,000 అయితే 30,000 లోపే ఖర్చు చేయాలి. 100% లిమిట్ వాడితే బ్యాంకులకు అది అలారం లాంటిది. ఈ కస్టమర్పై రిస్క్ ఎక్కువగా ఉందని పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయొద్దు. ఇక బోల్డని కార్డులు ఉండడం కాదు సమస్య, అవి ఎన్నాళ్ళుగా యాక్టివ్గా ఉన్నాయనే విషయం కూడా ముఖ్యం. పాత కార్డ్ మూసివేస్తే మీ క్రెడిట్ హిస్టరీ పొడవు తగ్గిపోతుంది. ఇది స్కోర్పై నేరుగా ప్రభావం చూపుతుంది. సో తక్కువ సమయంలో ఎన్నో లోన్ అప్లికేషన్లు ఇస్తే బ్యాంకులు మీపై హార్డ్ ఎంక్వైరీ చేస్తాయి. ఇవి ఎక్కువైతే సిబిల్ స్కోర్ క్రమంగా పడిపోతుంది. మీ ఫైల్లో ఈ ఎంట్రీలు కనిపిస్తాయి. బ్యాంకులు అనుకుంటాయి ఈ వ్యక్తికి డబ్బుల కోసం ఇటు ఎందుకు పరుగులు తీస్తున్నాడు అని. సో సిబిల్ స్కోర్ తక్కువైతే ఏమవుతుంది? వడ్డీ ఎక్కువ, ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ, లోన్ అప్రూవల్ ఆలస్యం, కాసేపు కాదు కొన్ని సందర్భాల్లో మీ అప్లికేషన్ డైరెక్ట్గా రిజెక్ట్ కూడా అవుతుంది. అప్పుడు మీ ఒక్క తప్పు, మీ ఒక్క లేట్ పేమెంట్, ఏదైనా చిన్న పొరపాటు మీ జీవితాన్ని నెలలు, సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తోంది. అంటే మొత్తానికి లోన్ కావాలంటే ముందుగా సిబిల్ స్కోర్ మెరుగుపరచాలి. దానికి పెద్ద పెద్ద పనులేం అవసరం లేదు, చిన్న చిన్న జాగ్రత్తలు చాలు. సకాలంలో ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించండి. క్రెడిట్ లిమిట్ 30% మాత్రమే వాడండి. పాత కార్డులను మూసివేయద్దు. ఒకేసారి చాలా లోన్లు అప్లై చేయొద్దు. మీ క్రెడిట్ రిపోర్ట్లో ఏదైనా తప్పు ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దుకోండి. సిబిల్ స్కోర్ అనేది కేవలం ఒక రోజులో పెరగదు, కొన్ని నెలలు పడుతుంది. కానీ కొన్ని మంచి అలవాట్లు పెంచుకుంటే ఆ స్కోర్ కేవలం నెంబర్ కాదు, మీ భవిష్యత్తుకు తలుపులు తెరిచే తాళం చెవి. క్రెడిట్ అనేది మనం కనిపెట్టలేని ఓ నీడలా మనని ఎప్పుడూ అనుసరిస్తుంది. మనం ఎలా మేనేజ్ చేస్తామో మన స్కోర్ కూడా అలానే ఉంటుంది. లోన్ కోసం బ్యాంకుకి వెళ్లే ముందు మీ సిబిల్ స్కోర్ని ఒకసారి చెక్ చేయండి. అది బాగుంటే మీ కళ్ళకు అటు ఏది పోకుండా ఉంటుంది. ఈరోజు చెప్పిన చిన్న జాగ్రత్తలు మీ క్రెడిట్ లైఫ్ను పూర్తిగా మార్చేస్తాయి.